జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లాయి స్వామి, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గుత్తా ధనుంజయ్, రాష్ట్ర నాయకులు లక్ష్మీ నరసింహ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం సరైన విధానం కాదని ఖండించారు. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి సమీక్షంలో జరిగినటువంటి సంఘటనకు రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే వైసీపీ గుండాలు దాడి చేశారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీస్ అధికారులకు ఆదేశం ఇవ్వాలా. జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు కూడా స్పందించి తక్షణమే ఎవరైతే మరి ఇక్కడ దాడి చేశారో ఆ వైసీపీ గుండాలను అరెస్ట్ చేసేంత వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అక్కడ కొంతమంది మద్యం సేవించి రౌడీజం చేసి కృష్ణను దారుణంగా అతి అమానుషంగా అసలు మనుషులు చేసేటువంటి కాకోకుండా ఒక పశువును బాధినట్ల కృష్ణను బాధడం అంటే ఈ దేశము కానీ ఈ రాష్ట్రం కానీ ఎటుపోతుంది. మానవత్వం లేకోకుండా ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి చర్యలు ఇది సమంజసం కాదని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికి దాడి జరిగి ఇప్పటికే 24 గంటలు అవుతున్నా ఒక్క దోషిని కూడా ఇంత సాంకేతిక విప్లవం పెరిగి ఇంతమంది పోలీసులు ఇంతమంది సెక్యూరిటీ పెట్టుకున్నా కూడా ఒక విలేకరునిపై దాడి జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఈ వైఫల్యానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఈ సమాధానంతోనే కాదు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏ సంఘటన కూడా సిపిఎం పార్టీ ఉపేక్షించదు అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పత్రికను ఒక ఛానల్ నడుపుతున్నాడు. అతను కూడా రేపొద్దున ప్రభుత్వం మారితే అక్కడ ఉన్నటువంటి వైసీపీలో పత్రికలో ఉన్నటువంటి విలేకరులకు ఏమన్నా సమాధానం చెప్పగలుగుతారు రేపొద్దున దాడి చేస్తే అనేది సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. అందుకే ఇది సమంజసం కాదు. పత్రికా విలేకరులు తమ ధర్మాన్ని తమ యాజమాన్యం ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటుంది తప్ప సొంతంగా పత్రికలో పనిచేసేటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా తమ యొక్క కోరికలు కానీ తమ యొక్క అభిప్రాయాలు కానీ బయట చెప్పుకోవడానికి ఉండదు. తమ యాజమాన్యం ఎట్లా చెప్తే అట్లా వినాలా. మీకు ఏమన్నట్టు యాజమాన్యంతో పోరాడాలి తప్ప కింద పనిచేసేటువంటి పత్రికా విలేకరులు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ వీడియోగ్రాఫర్ల మీద మీ ప్రతాపం చూపించొద్దని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా పతనమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి ఒక పత్రికా స్వేచ్ఛని లేకోకున్నట్ల ఈ యొక్క పాలకులు అనుసరిస్తున్న విధానం మన నిన్న దినమున రాష్ట్రాల్లో జరిగినటువంటి ఘటన మన కంటి కనిపిస్తూ ఉంది. దీనిపైన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం చాలా దుర్మార్గం అయింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పత్రికలనే కాదు అనేక సంస్థలను కూడా ఈ ప్రభుత్వము అణచివేయాలని చెప్పేసి కుట్రలు పన్నుతూ ఉంది. అందులో భాగంగానే నిన్న జరిగినది. అందుకోసం ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలు అన్ని పార్టీలు కూడా ఈరోజు ఈ యొక్క జరిగిన దాడిని ముక్తఖండంతో ఖండిస్తున్నారు. అందులో భాగంగానే సిపిఎం పార్టీగా కూడా మేము ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడిపైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని కలుపుకొని ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం.